ఇంతకుముందు రామన్ గౌడ్ గారు చెప్పారు, నమ్మిన సిద్ధాంతం కోసం గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ద్వారా ఏ పదవి ఎన్నికైనటువంటి పదవి లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అది రోడ్ల సమస్య కానీ, అది డ్రైనేజ్ సమస్య కానీ, లేక వాటర్ సమస్య కానీ, స్కూల్ సమస్య కానీ, పొదుపు సంఘాల సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, ఏది వచ్చినా కూడా నాతో కాదు అనకుండా నేను సైతం అనే విధంగా ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏ పని చెప్పినా, ఏ విషయం చెప్పినా కూడా ఈరోజు వరకు రామన్ గౌడ్ నోటి నుంచి నో అనేది లేదు. ప్రయత్నం చేయడం మన బాధ్యత. రాజకీయ పార్టీ కార్యకర్తగా, ఒక ప్రజాసేవకుడుగా పనిచేసాం. మరి గత ఎన్నికల్లో కూడా ఇది మహిళా డివిజన్ కావడంతో మరి శ్రీమతి లక్ష్మి గారిని మన పార్టీ అందరి పెద్దలందరం కూర్చొని నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా వారు కూడా చదువుకున్నటువంటి అభ్యర్థి, విద్యావంతురాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. మరి లా చదివినటువంటి వ్యక్తి, న్యాయవాద పట్టా పొందినటువంటి వ్యక్తి లక్ష్మి గారు. ఆమె రోజు మనకు గత 5 సంవత్సరాలు కూడా ఓడిపోయినప్పుడు కూడా మరి తన వంతు బాధ్యత నెరవేరుస్తూ పనిచేస్తూ ఉన్నారు. మరొకసారి గతంలో 5 సంవత్సరాల క్రితం ఓడిపోయినప్పుడు కూడా మరొకసారి మీ అందరి ఆశీర్వాదం ఈసారైనా ఇవ్వండి అనేటువంటి రెండోసారి ఈరోజు ప్రజల ముందుకు వారు మరోసారి వస్తున్నారు. కాబట్టి నేను హిమాయత్నగర్ డివిజన్ సంబంధించినటువంటి ప్రజలను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా. ఎందుకంటే హైదరాబాద్లో ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కనిపిస్తాం. జన్మదినం కానీ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, ఏ ఒక్కరోజు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళకుండా, ఎందుకంటే ఫామ్ హౌస్ లేదు, మన ముఖ్యమంత్రి గారు నెలకు 15 రోజులు ఉంటారు. ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారు మాత్రం. ప్రపంచంలో అటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఒక ఆదర్శమైనటువంటి ప్రధాని, ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని, ఒక నీతి నియమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రధాని, దేశం కోసం ఆర్నిశలు ఆలోచించేటువంటి ప్రధాని, దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచుతున్న ప్రధానమంత్రి, మరి కష్టాల్లో కూడా ప్రజలకు అండగా ఉంటూ దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి, సమర్థవంతంగా కరోనా నుంచి భారతదేశాన్ని కాపాడినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాం, అటువంటి వ్యక్తి నేతృత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం, మీరందరి ఆశీర్వాదంతో. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ఈ యొక్క ఎన్నికల్లో లక్ష్మి గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.